మా గోదావరి వంటలకి స్వాగతం అండి. ఏమండి, మనకి ఎంతో ఇష్టమైన టిఫిన్స్లో మైసూర్ బోండా కూడా ఒకటి కదండి. మనం హోటల్లో చాలాసార్లు తిన్నప్పుడు పైన ఏగడం, లోపల పిండి పిండిలాగా ఉండిపోవడం చాలాసార్లు గమనించే ఉంటారు కదండి మీరు. గమనించే ఉంటారులేండి. అలా కాకుండా పైన క్రిస్పీగా, లోపల చక్కగా గుల్లగా ఉన్నట్టు మైసూర్ బోండా ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఈ వీడియో చూసే ముందు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఒక బెల్ బటన్ ఉంది కదండి, దాన్ని ఒకసారి నొక్కండి. మైసూర్ బోండా తయారు చేయడానికి ఒక కప్పు పుల్లటి పెరుగు తీసుకోండి. అంటే పెరుగు ఎంత పుల్లగా ఉంటే మైసూర్ బోండా రుచి అంత బాగుంటుందండి. ఆ పెరుగులో ఒక కప్పు మైదా పిండి వేసి, ఒక స్పూను జీలకర్ర వేసి, ఒక్క స్పూను బేకింగ్ సోడా వేసి బాగా కలుపుకోండి. అంటే ఈ టైంలో ఉప్పు వేయకూడదండి, అది మాత్రం గుర్తుంచుకోండి. హాయ్, ఇలా కలిపేటప్పుడు కొంచెం నీళ్ళు కూడా దానికి యాడ్ చేయండి. చూస్తున్నారు కదా, ఇలా కలుపుకోవాలన్నమాట. ఎంత బాగా కలుపుకుంటే అంత మంచిదండి. హాయ్, ఏమన్నా ఇక్కడ కావాలంటే మీరు కొంచెం కరివేపాకు కూడా కలుపుకోవచ్చండి. కొంతమంది అయితే పచ్చిమిరకాయలు కూడా వేసుకుంటారండి. అలా కలుపుకున్న పిండిని మూత పెట్టేసి ఒక 2-3 గంటల పాటు పక్కన పెట్టేసి ఉంచండి. 2 గంటల తర్వాత ఇదిగో చూస్తున్నారు కదండి, పిండి ఎలా చేతికి అంటుకుని కొంచెం సాగుతుందో చూడండి. ఇప్పుడు మీకు రుచిగా అనుకూలంగా ఉప్పు వేసుకుని కలుపుకోండి. ఇందాక చెప్పినట్టు ఈసారి కూడా ఎంత బాగా కలుపుకుంటే అంత మంచిదండి. ఇప్పుడు నూనె బాగా కాగిన తర్వాత ఆ పిండిని రౌండ్గా ఒక్కొక్కటి నూనెలో వేయండి. ఇలా గుప్పుడుతో పట్టుకుని వేస్తే సరిపోద్ది అనుకోండి. అది అలా అనమాట. అంటే ఒకడు గుర్తుపెట్టుకోండి, హై ఫ్లేమ్లో ఉండకూడదండి. హై ఫ్లేమ్లో ఉండిపోయింది అనుకోండి, అయిన మాడిపోతాయండి, లోపల ఏమాత్రం ఉడకకుండా ఉండిపోతాయండి. అదే మీడియంలో ఉంచారనుకోండి, పైన లోపల బాగా ఏగుతాయండి. అంతే. అలా ఏగిన వాటిని పక్కన తీసుకొని వేడి వేడి బజ్జీలకి చక్కటి చట్నీ కలుపుకొని సర్వే చేసుకుంటే ఎంత రుచిగా ఉంటాయో తెలుసా అండి. మేము మళ్ళీ అడుగుతున్నాను ఎవరికోకండి, మా ఛానల్కి అదేనండి, మీరు ఎంత ఇష్టపడే మా గోదావరి వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, లైక్ చేయండి. హలో, మీకు నచ్చితే కామెంట్ కూడా చేసి షేర్ చేయండి. ఉంటానండి. హాయ్.